మా కదమ్మమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ఏమిటి ఈ వంకాయలు మీరు కిలో తీసుకొస్తే అన్ని పుచ్చులు పోగా పావు కిలోనో 200 గ్రాములో వచ్చాయి మంచివి. ఎందుకు ఇలా చేస్తారు? బాగా విసుక్కుంది రాగిణి. పుచ్చులొస్తే అన్నీ పారబోయి విసురుగా చెప్పాడు వెంకట్రావు. ఆ, అన్నీ పారబోయాల్సినవే. మీరు తెచ్చిన వాటిలో ఎంచి ఎంచి కూరగాయలు కోసేటప్పటికి ఓ పావు కిలో కూడా ఉండవు. దాదాపు ప్రతిరోజు ఎదురయ్యే కూరల దగ్గర సంఘటన ఇది రాగిణి ఇంట్లో. వెంకట్రావు కూరల బేరం ఎలా ఉంటుందంటే, పొద్దుపోయాక రాత్రి కట్టేసేవేళ కొంచెం ముందుగా మార్కెట్కి వెళ్ళి చూస్తే కొన్ని చోట్ల కుప్పలు పోసి అమ్ముతారు. వాళ్ళు మూసేసుకుని కట్టేసుకుని వెళ్ళే వేళ కాస్త ఆ కుప్ప బేరాలు ఎలా ఉంటాయంటే, పొద్దున్నుంచి తాజాగా ఉన్నవన్నీ అమ్ముడుపోతాయి, అవి మిగతావి అలా కుప్పగా ఉంటాయి. వాటిని బేరం చేసి తెస్తాడు. తేవడం ఏంటి, ఒక కుప్ప చాలానే ఒక కిలో కిలోన్నర అలా ఉంటాయి, కానీ అందులో వెళ్ళేవి మాత్రం పావు కిలో 300 గ్రాములు, ఎక్కువలో ఎక్కువ. ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే, డబ్బు జాగ్రత్తకి, పిసినారతనానికి, పొదుపరితనానికి ఒక చిన్న గీత ఉంటుంది. ఆ చిన్న గీత మీద అటు కాలేస్తే పొదుపరితనం అవుతుంది, ఇటు కాలేస్తే పిసినారితనం అవుతుంది. సంపాదించే దాంట్లో ముఖ్యంగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఇవి ఏవైనా కానీ సంపాదించే దాంట్లో ఉన్నంతలో ఖర్చు పెట్టుకోవాల్సిన మాట వాస్తవమే. కానీ రూ. 50 ఖర్చు పెట్టాల్సిన చోట రూ. 5 ఖర్చు పెట్టడం, రూ. 50 ఖర్చు పెట్టాల్సిన చోట 500 ఖర్చు పెట్టడం, ఈ రెండూ తగవు. వచ్చే రాబడిలో ఇంటి అవసరాలు, పిల్లలు ఫీజులు వగైరా వగైరా ఖర్చులన్నీ కూడా ఉంటాయి కదా ఎవరికైనా. దానిలోనే ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం వేరు, అయితే లోభించడం లేకపోతే విరివిగా ఖర్చు చేయడం, ఈ రెండు కూడా మన మనస్తత్వాలను బట్టి కూడా ఉంటుందేమో ఇలాంటిది. మా నాన్నగారు రూ. 100 ఖర్చు పెట్టాల్సిన చోట అవసరమైతే 200 ఖర్చు చేయడానికైనా వెనకాడేవారు కాదు. అలాగే రూ. 50 కూడా అనవసరమైన ఖర్చు అయితే అది చేసేవారు కాదు. అంటే ఆయన ఇలాగ చెప్పకపోయినా వారి విధానం, జీవన విధానం చూసి మాలాంటి వాళ్ళం నేర్చుకున్నది అది. అలాగే పెద్దవాళ్ళు ఖర్చుల విషయంలో అత్యవసరం, అవసరం, అనవసరం ఈ 3 విధాలుగా విభజించి ఖర్చులు పెట్టేవాళ్ళు అప్పట్లో. ఆ రోజున మధ్యతరగతి సంసారాలన్నీ ఆర్థికంగా చాలా ప్లాన్డ్గా వెళ్ళవలసిన అవసరం ఉండేది. అత్యవసరం అనుకున్నది ఒకవేళ వాళ్ళ దగ్గర టైంకి డబ్బులు లేకపోయినా ఎక్కడి నుంచైనా తెచ్చైనా ఆ అత్యవసరాన్ని గడిపి లోటు లేకుండా జరిపేవాళ్ళు సంసారాల్ని. అలాగే అవసరాలన్నీ రొటీన్గా జరిపేవారు. అనవసరమైన ఖర్చులు ఒకటి కూడా చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే అప్పట్లో ఒకళ్ళు సంపాదించడం, కుటుంబం అంతా వారి మీద ఆధారపడి జీవించడం అలా ఉండేది కదా ఎక్కువ శాతం. అయినప్పటికీ తలుచుకుంటే ఏ లోటు రాకుండా ఆర్థికపరమైన ప్లానింగ్తో చక్కగా నడిపారు సంసారాలు. అందుకనే చెప్పేది ఏమిటంటే, ఒక రూ. 100 మన దగ్గర ఉంది అంటే, ఉదాహరణకి చెప్తున్నాను, 60-70 హాయిగా ఖర్చు చేసుకోవచ్చు. మిగతా ఆ రూ. 40, రూ. 30 ఫ్యూచర్ కోసం జాగ్రత్త చేసుకోవచ్చు. అంతేగాని రూ. 100 ఉంటే 200 ఖర్చు చేసుకోవడం, లేదా రూ. 100 ఉంటే రూ. 10 ఖర్చు పెట్టుకుని చాలా ఇబ్బంది పడడం, ఇబ్బంది పెట్టడం లాంటివి ఆర్థికపరమైన ప్లానింగ్ అనిపించుకోసమండి. ఈ మధ్య మనం కబుర్లు చెప్పుకుని బహుశా వారం దాటిందనుకుంటా కదా. తరచుగా ఏదో ఒకటి కబుర్లు చెప్తూ వీడియో చేయాలనుకుంటా, కానీ ఇదేమిటో అశ్రద్ధ అంతే. మళ్ళీ త్వరలో మరొక వీడియోతో కలుద్దామా? అన్నట్టు మాటలు విన్నారు కదా, ఇంకా ఇది కూడా వినేసేయండి. ఇక రాలవు కన్నుల ముత్యములు, ఇక వాడవు తోటల కుసుమములు, విను వీధిని నామది విహరించలే, విను వీధిని నామది విహరించలే, చెలికాడే నాతో సరసములాడెనులే, అందెను నేడే అందని జాబిల్లి, నా అందాలన్నీ అతని వెన్నెలలే.